గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా నామన్క్లేచర్ ఆఫ్ బైసైక్లిక్ కాంపౌండ్స్. ఇప్పుడు వచ్చేసరికి స్పిర్రో కాంపౌండ్స్ గురించి చెప్పుకుందాం. స్పిర్రో కాంపౌండ్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం అనమాట. ఏంటంటే టూ డిఫరెంట్ రింగ్స్ని ఒక కార్బన్ యాటమ్ కానీ కలిపి ఉంచితే అలాంటి కాంపౌండ్స్ని స్పిర్రో కాంపౌండ్స్ అంటారు అనమాట. వీటిని రాసేటప్పుడు స్పిర్రో ప్లస్ అంటే పక్కన పేరెంట్ వర్డ్ రాస్తూ ఉంటాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక 2 రింగ్స్ని ఒక కార్బన్ యాటమ్ కలిపి ఉంచింది, దాటిని స్పిర్రో కార్బన్ అని చెప్తూ ఉంటాను అనమాట. అయితే ఇక్కడికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దేనికైతే అంటే ఇప్పుడు 2 రింగ్స్లో ఏదైతే చిన్న రింగ్ ఉందో దానికి లోవెస్ట్ వాల్యూస్ అంటే 1 2 3 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు దీన్ని స్పిర్రో. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 2 4 ఎలా రాసామంటే చిన్న రింగ్లో ఎన్ని కార్బన్స్ అంటే ఈ కామన్ కార్బన్ కాకుండా రిమైనింగ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయని, తర్వాత ఈ 4 వచ్చేసరికి కామన్ కార్బన్ కాకుండా రిమైనింగ్ పెద్ద రింగ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాం. స్పిర్రో 2, ఇక్కడ 4 కార్బన్స్ 4, ఇది 7 మెంబర్డ్ కాబట్టి హెప్టైన్ అని. అదే కానీ సబ్స్టిట్యూషన్ ఉందంటే దానికి మనం లోవెస్ట్ వాల్యూ ఇస్తూ ఉంటాం అన్నమాట. 1 2 3 4 5 6 7 ఇలా ఇస్తూ ఉంటాం. అయితే 2 క్లోరో స్పిర్రో, ఇక్కడ 4, ఇక్కడ 5 కార్బన్స్ 4 5 10 టోటల్ 10 కార్బన్స్ కాబట్టి డెకెన్ అని చెప్పేసి రాస్తూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.